సరే, వాక్యంలోకి వెళ్దామా? సరే, వచ్చిన వాళ్ళు ధన్యులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను నా పరిస్థితులను ఒకరికి ముసుగేసుకోవాలి మరి అని దేవుడి శక్తిని బట్టి దేవుడికి వందనాలు తెలియజేసుకుంటూ మరి ఆయన ఇచ్చిన శక్తి ద్వారానే నిలబడగలిగాను. ఆశ అయితే ఉంది, అది వాడబడాలని దేవుడిచ్చిన భాగ్యాన్ని వెనక్కి తీయకుండా ఆయన భాగ్యాన్ని పొందుకోవడానికి ఇష్టపడ్డాను కాబట్టి ఆయన సన్నిధిలో ఉన్నాను చాలా సమయం. ఎందుకంటే ఎవరైనా పరిపూర్ణమైన విశ్వాసంగా ఉంటే మనం ఏం చేయాలంటే దేవుడు వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. యేసయ్య మనకంటే పరిపూర్ణుడు, మనం చూసి మనం నేర్చుకోవాలి. అలాగే సంఘంలో విశ్వాసం చూసి మనం నేర్చుకోవాలి. నాకు మమ్మతే బాగా గుర్తుగా ఉంటుంది విశ్వాసం, ఎందుకంటే అక్కడ బాగా లేకపోయినా వస్తూ ఉంటుంది కాబట్టి చాలా మంచిది. యూత్ సిస్టర్ గారు కూడా మరి ముందుగానే వస్తున్నారు. థ్యాంక్ యూ సిస్టర్. ఇలాగే లేదమ్మా, ఈ స్నేహకాల ప్రాంతంలో చాలా మందికి చెప్తూ ఉంటాను, చర్చి ఇక్కడే ఉన్నమ్మా, ఇక్కడే ఉన్నమ్మా అని. చాలా మంది ఊరి నుంచి వచ్చి వాళ్ళు చర్చిలో తిరుగుతుంటే అమ్మ దృష్టి కనబడితే చాలు, అది మన సార్లు మా చర్చి అక్కడికి వెళ్ళని అంటూ ఉంటుంది. కనుక థ్యాంక్ యూ అమ్మా, దేవుడు మిమ్మల్ని దీవించగాక. పరిచయం అది కూడా ఒక పరిచయం మంచిది. దేవుని యొక్క వాక్యంలో ఈరోజు దేవుడు ఏర్పాటు చేసిన వాక్యము యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనం నుంచి 42వ వచనం వరకు ధ్యానం చేయాలని మరి దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ ద్వారా ఈ వాక్యాన్ని దేవుడు బయలుపరిచాడు. పెద్ద సబ్జెక్టు చిన్నదైనా కానీ వచనాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత అందులో ఉన్న ఆత్మీయ సత్యము చాలా సందర్భంలో ఈ వాక్యాన్ని ధ్యానం చేశాం. చేయలేదని కాదు, కానీ దేవుడు ఏంటంటే ఇదే వాక్యము ఎన్నిసార్లు తీసుకున్నా ఒక క్రొత్త ధనముతో మనతో బోధిస్తూ ఉంటాడు దేవుడు. ఒకే వాక్యాన్ని నువ్వు ఎన్నిసార్లు అయినా బయలుపరిచినా కానీ ఒక క్రొత్త విధానంగా దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. అయితే ఈరోజు ఇందులో ఉన్న ఈ 4వ వచనం నుంచి 42వ వచనం వరకు పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ అందులో ఉన్న ఆత్మీయ సత్యాలని మనము ధ్యానం చేసుకున్నాం. ఎందుకంటే కొంతమంది అక్కడ ఈ 4వ అధ్యాయము అంటే మనం గుర్తించే దేవుడు అంటే మనకంటే మీకు గుర్తురాదులేండి. చెప్పండి, ఎవరు 4వ అధ్యాయము బైబిల్ చూసి చెప్పమ్మా. 4వ అధ్యాయం అంటే టక్కన గుర్తుకొచ్చేది సమరయ స్త్రీ. ఓకే, వాక్యం చదివే వాళ్ళకి, అనుదినము వాక్యము చదువుతున్న వాళ్ళకి ఎక్కడ ఏ యొక్క ఆలోచనలు ఉన్నాయో మనం చెప్పగలుగుతాం. కనుక ఇక్కడ కూడా ఈ 4వ అధ్యాయంలోనే ఎక్కువగా మనము గుర్తుపెట్టుకునేది అంటే సమరయ స్త్రీ. అందులో ఆ సమరయ స్త్రీ యాకోబు బావి దగ్గరికి వచ్చేసినాక యేసయ్య కనబడి యేసయ్యతో ముచ్చటించినాక కొండ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ కొండని సాదృశ్యంగా విడిచిపెట్టిన కొండని సాదృశ్యంగా అనేకమైన ఆత్మీయ సత్యాలను మనము ధ్యానం చేస్తాను కూడా. అయితే ఈరోజు నేను దేవుడు ఏం బయలుపరుస్తున్నాడంటే వచనం తర్వాత వచనము ఏం జరిగింది, ఒక సంభాషణ అంటే యేసుక్రీస్తుకి సమరయ స్త్రీకి జరిగిన సంభాషణ. ఆ సంభాషణలో ఆత్మీయ సత్యాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఆత్మీయ సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి.
ఆత్మీయ సత్యాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ ఆత్మీయ సత్యాలు మన హృదయం మన హృదయంలో భద్రపరుచుకొని మన హృదయం ద్వారా మన జీవితాన్ని మలుచుకొని మనం ఆ హృదయంలో ఉన్న వాక్యం నమ్మను వేసుకుంటూ జీవించినట్లయితే మనం పరిపూర్ణమైన విశ్వాసం అవుతాం. దేవుని బిడ్డలకి దేవుడు చెప్పేది ఏంటంటే, ఈ లోకము మనది కాదు. ఈ లోకము వెళ్తున్నవాడు ఎవడంటే సాతానుడు. ఈ లోకము సాతానుది. ఈ లోకము మనది కాదు, దేవుని బిడ్డది కాదు ఈ లోకము. అందుకే మనకి చూడండి, స్వేచ్ఛ ఉందంటే మనకి ఏమా, మనం మైక్ పెట్టుకొని డీజే సౌండ్ పెట్టుకొని వాక్యం చెప్పారనుకోండి, వచ్చేస్తారు డీజేని పీకి చేయడానికి కదమ్మా. మనం ఉన్న దాంట్లోనే మన ఇంటికి పోయి మనం జరుపుకుంటున్నా కానీ పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా, వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా మనం చెప్పుకుంటూ ఉంటాం. అయినా కానీ కొంతమందికి అది నచ్చదు. ఎందుకంటే ఈ లోకము ఎలాంటిది అంటే వాడు సాతాను యొక్క బంధకములో ఉంది కాబట్టి దేవుడి యొక్క కార్యము జరగటం వాడికి ఇష్టం ఉండదు. దేవుడి కార్యము జరగకుండా చేయాలనే వాడి ప్రయత్నం. మొన్న 10వ తారీఖున మనం గ్రూప్లో చూసారా, అమెరికాలో ఒక గొప్ప పాస్టర్ గారు, ఈ పేరు చార్లీ కార్కే కదా, చార్లీ కార్కే, పాస్టర్ గొప్ప దైవజనుడు. పెద్ద మీటింగ్ లక్షలాది మంది జనాలు ఉన్నారు. దేవుని యొక్క బోధన ప్రకటిస్తున్నాడు, సువార్తను ప్రకటిస్తున్నాడు. అయిపోయిన తర్వాత అక్కడ ప్రశ్నలు ఏదో అలాగా ఆయన కూర్చొని కింద అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్తున్నాడు అనుకుంటాను. ఆ జనంలో ఉండే ఒకడు షూట్ చేశాడు, కరెక్ట్గా బుల్లెట్ ఇక్కడ దిగింది. ఇక్కడ పాప ఇద్దరు చిన్నపిల్లలు. దేవుని యొక్క సేవ కొరకు తప్పదు, అంత సాక్షిగా మిగిలిపోవాల్సింది. అది సమర్పణ అంటే. ఎందుకంటే ఈ లోకము ముగించినప్పటికీ ఆ పాస్టర్గా దైవజనుడు ఎక్కడున్నాడంటే సరాసరి దేవుడితో సహవాసం చేయటం. దానికి ఆయన వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మరి ఏదైనప్పటికీ ఆ కుటుంబానికి ఆదరణ, ఆత్మశాంతి దేవుడు అనుగ్రహించగాక. ఆ దైవజనుడు కుటుంబానికి ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆ విధంగా మనం ఆత్మీయంగా చిత్తపడటానికి ఇందులో ఉన్న లేఖన భాగాలు మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇక్కడ 4వ అధ్యాయము 4వ వచనం చదువుకొని మనం ముందుకు సాగుతాం. నేను చదువుతాను, మీరు వినండి. ఆయన సమరయ మార్గమున ఎలవలసి వచ్చెను కనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోనే సుకారము ఒక ఊరికి వచ్చెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనల్ని దీవించి ఆశీర్వదించిన కాక. ప్రార్థన చేసుకుందాం. వాక్య నిమిత్తమైన ప్రార్థన నాతో మాట్లాడమని. యేసయ్య, నీ కృపలోకి ఆపు చేసుకొని ఇదిగనైనా మరి నీ మాటలు వినాలని ఆశతోనే ఇప్పటివరకు నీ యొక్క ఘనమైన ఆరాధనలో నీ ఆత్మశక్తి ద్వారా ఇదిగనైనా నడిపించుకున్నాను. నీ దాసుని బలహీనంగా ఉన్నప్పటికీ నాలో నువ్వే ఉండి నాయన నీ ఆత్మశక్తి ద్వారా నడిపించుకున్న దేవా, మరి వాక్య పరిస్థితుల్లో కూడా మీరు నాయన నీ దాసునికి తోడుగుండి నాయన నీ ఆత్మ నింపునైనా సిలువను మరుగుపరుచుకొని నీ నోరుగా బొరగ మాత్రం వాడుకొని ప్రభా ఎన్నికల చెవులు గ్రహించే హృదయం అందరికీ దయచేయమని మా ప్రియమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క సువార్త ప్రకటించిన సమయంలో ఆయన ఎక్కువ గలిలయ ప్రాంతము, యూదా ప్రాంతము, అదేవిధంగా యెరూషలేము ప్రాంతము, గలిలయ ప్రాంతము, బేతనియ, చాలా ప్రాంతాల్లో ఆ యెరూషలేములో ఉన్న చుట్టుపక్కల ఎక్కువగా ప్రతి చోట ఆయన కాలి నడకతో వెళ్ళి సువార్తని ప్రకటించేవారు. ఏం ప్రకటించడమా? ఈ రోజులాగా మాకున్నట్లుగా వెహికల్స్ లేవు, కానీ ఆయన ఎక్కడికి వెళ్ళినా నడకతోనే వెళ్ళాలి. ఆయన ఎక్కడికి వెళ్ళినా కాలు నడుగుతూనే వెళ్ళాలి. ఎంత దూరమైనా, 10 కిలోమీటర్లు అయినా 20 కిలోమీటర్లు అయినా ఎంత దూరమైనా కానీ
ఆయన నడుచుకుంటేనే వెళ్ళేవాడు, సువార్తను ప్రకటించేవాడు. మళ్ళీ ఆయన ఎక్కడున్నా కానీ మళ్ళీ ఆయన వేతానికి వచ్చేవాడు, వాళ్ళతో పాటు యెరూషలేముకు ఒకసారి యెరూషలేము నిద్ర చేసేవాడు. ఇలాగ ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క సాట్ల ఆయన నిద్ర చేస్తూ మళ్ళీ సువార్తను ప్రకటిస్తూ ఉండేవాళ్ళు. ఇక్కడ ఆయన ఇక్కడ యూదుల నుంచి ఆయన అంటే యోదయ నుంచి గలిలయ ప్రాంతం, యోదయ నుంచి గలిలయ ప్రాంతానికి వెళ్తున్నాడు ఆయన. అంటే యోదయ ప్రాంతంలో సువార్త ప్రకటించుకొని గలిలయ ప్రాంతానికి వెళ్తున్నాడు. అయితే మధ్యలో ఉన్న ఊరే సమరయ ఊరు, సమరయ పట్టణం. అయితే ఆ పట్టణానికి వెళ్తున్నాడు. యాక్చువల్గా సమరయులు అంటే యూదులు వాళ్ళు ఉన్న చోటకి, యూదులు ఉన్న చోటకి, సమరయులు ఉన్న చోటకి యూదులు వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళతో సాంగత్యం చేయరు. ఎవరితో? సమరయులతో సాంగత్యం యూదులు చేయరు. యూదులు అంటే ఒక పవిత్రమైన వాళ్ళని వాళ్ళు అనుకుంటా ఉంటారు, దేవుని బిడ్డలమని అనుకుంటా ఉంటారు. ఏమనుకుంటారు? దేవుని బిడ్డలమని అనుకుంటా ఉంటారు. అయితే యేసయ్య వెళ్ళే చోట్ల సమరయ పట్టణము సమీపించినప్పుడు యూదులు ఆ సమరయ ప్రజలను అసహించుకునేవారు. ఆగ్ర కులాలు, తక్కువ కులాలని, షెడ్యూల్ క్యాస్ట్ని ఏ విధంగా అయితే దగ్గరకు రానిరో ఆ విధంగా యూదులు సమరయుల్ని దగ్గరికి రానిరు. వాళ్ళతో సాగత్యం చేయరు. వాళ్ళు ఉన్న చోటే ఉన్నారు, వాళ్ళు ఊళ్ళోకి వెళ్ళరు. అలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో సమరయ పట్టణస్థులు ఉన్నట్లుగా లేఖన భాగంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ఇప్పుడే దేవుని బిడ్డలారా, దేవుడు ప్రభు యేసుక్రీస్తు ఆ ప్రాంతంలోకి వస్తున్నప్పుడు, ఆయన ఆ ప్రాంతంలోకి వెళ్తున్నప్పుడు ఆ గలిలయ ప్రాంతంలో ఆయనకి దాదాపు 12:30 ఆ సమయం వచ్చింది. 12:30 ఆ సమయానికి ఆయన నడవటం వల్ల కొంచెము ఆయన దాహము కలిగి ఉన్నాడు. దప్పికొన్నప్పుడు అక్కడ యాకోబు బావి, ఆది కాండములో అది యాకోబు ద్వారా అది నిర్మించబడింది. ఆ యాకోబు మన ఆది కాండంలో చూస్తూ ఉంటాం. ఆ బావి దగ్గరకు వస్తాడు. ఎవరు వస్తారు? యేసయ్య వస్తాడు. అక్కడికి వస్తాడు. వచ్చి 6వ వచనం, అక్కడ యాకోబు బావి ఉండెను కనుక యేసు ప్రయాణమును అలసి ఉన్న రీతిని ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు ఎంతైందంట? 12 గంటలాయను. వాక్యంలోనే సమయాన్ని లిఖించాడు. ఇంచుమించు మధ్యాహ్నము ఎంతైందమ్మా? 12 గంటలైంది. 12 గంటల కంటే ఆయన నడవటం ద్వారా మీరు అనుకోవచ్చు, అసలుకి యేసయ్య అంటే దేవుడు కదా, దేవుడికి దాహం అయిద్దా? యేసయ్యకి దాహం అయిద్దా అని మీకు అనుమానం ఉంటుందేమో. యేసయ్య ఈ లోకానికి ఎలాగొచ్చాడు? ఆయన మానవుడి యొక్క నరుడి కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. నరుడు దైవ కుమారుడు అయిన యేసయ్య నరుడు కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. అంటే ఆయనలో దైవ శక్తి ఉంది. ఏం శక్తి ఉంది? మానవుని యొక్క శక్తి కూడా ఉంది. ఇప్పుడు మానవుని యొక్క శక్తి అంటే ఈరోజు నేను నిలబడలేను. మానవుని యొక్క శక్తి అంటే నేను ఇక్కడ నిలబడలేను ఈరోజు. ఎందుకంటే నా పరిస్థితి అసలు బాగాలేదు, బాగా నీరసంగా ఉంది. కానీ నాలో ఉంది ఇప్పుడు ఎవరు? దేవుని యొక్క శక్తి ద్వారా నన్ను దేవుడు నిలబెట్టుకున్నాడు. ఇది దేవుని బిడ్డలకి ఉండాల్సింది. మనకు శక్తి సరిపోకుండా ఉన్నప్పుడు, సరిపోలేనప్పుడు దేవుని యొక్క శక్తి ఇస్తాడు. ఆ దేవుని యొక్క శక్తి ద్వారానే మనము దేవుళ్ళు ఉండగలుగుతాం, దేవుని ఆరాధించగలుగుతాం, దేవుని మహిమపరచగలుగుతాం, దేవుని స్తుతించగలుగుతాం. దేవుని శక్తి లేని వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని సన్నిధిలో ఉండలేరు, దేవుని ఆరాధించలేదు, దేవుని మహిమపరచలేదు.
ఇది లోక సంబంధమైన కార్యము కాదు, ఇది దేవుని కార్యము. కనుక నువ్వు నువ్వు సమర్పించుకుంటే, ప్రభా నేను ఈరోజు ఇదిగో నాకు బాగలేదు, నా ఆరోగ్యం బాగలేదు, లేదంటే నా పరిస్థితి బాగలేదు, లేదంటే నేను పనులు చేసుకోవాలి, నేను ఈ లోకంగా నేను ఏదో ఒకటి చేసుకోవాలి, ఇదిగో నా సంపాదించుకోవాలి అనుకుంటే నువ్వు అటే వెళ్ళిపోతావు. కానీ నీలో నిజంగా దేవుని యొక్క ఆత్మశక్తి ఉంటే నువ్వు వెళ్ళిపోవు. ఎందుకంటే ప్రభా ఈరోజు నీ కొరకు నేను వాడబడాలి, నీ కొరకు నేను నిలబడాలి, నిన్ను నామాన్ని స్తుతించాలి, నిన్ను ఆరాధించాలి, మహిమపరచాలి అనే ఒక గొప్ప శక్తి నీకు దేవుడిస్తాడు. ఆశ కలిగి ఉంటే, ఆశ కలిగిన ప్రాణాన్ని ఏం చేస్తాడమ్మా? అంతే, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. మనం ఏమనుకుంటాము? నా యేసయ్య ఆశ కలిగి ఉండమన్నాడు కదా, తృప్తిపరుస్తా అన్నాడు కదా, ప్రభా ఆ ముఖ్య సంబంధం నాకు ఇల్లు ఇయ్యయ్యా, అయ్యా నా పెద్ద విమానంలో తిరుగుతా, నాకు ఒక విమానం అయ్యా. ఏమ్మా, ఆయన బెడ్రూమే మన కాలనీ అంత ఉంటుందంట, ఆయన బెడ్రూమే, అంత పెద్ద బెడ్రూమ్ నాకు ఇయ్యయ్యా. ఇలాంటి ఆశలు కాదు ఏమ్మా, దేవుడు అడిగింది అలాంటి ఆశలు కాదు. నిన్ను అడగమంది ఏంటంటే పరలోకపు ఆశలు అడుగు. పరలోకపు ఆశలు అంటే ఏంటంటే, ప్రభువా నీ రక్తంలో నీకు కడగబడ్డాను ప్రభువా, నీ కొరకు నేను జీవించాలి ప్రభువా, ఇదిగో నాకు ప్రార్థన రావట్లేదు ప్రభువా, ఇదిగో ప్రార్థన చేయాలి. ఏమ్మా, అందరికి ఇచ్చిన వాళ్ళకి ప్రార్థన ఇస్తున్నాను, పాటలు ఇస్తున్నాను, కొత్త వాళ్ళకి వేయలేకపోతున్నారు, వాళ్ళు పాటలు వస్తూ మరి మా సిస్టర్ గారు పాటలు వచ్చా, అమ్మ సుభాషి సిస్టర్ పాటలు రావు, నేర్చుకోండి. ప్రార్థనలు వచ్చా పోని, ప్రార్థనలన్నా ఎప్పుడు ప్రార్థన ఇచ్చాను అనుకోండి, సుభాషి సిస్టర్ కదా, చంద్రకళ, సారీ చంద్రకళ సిస్టర్, ఎప్పుడు పిలుస్తూ ఉంటే పేరు అలవాటు అయిపోయింది. ఓకేనా, చంద్రకళ సిస్టర్ని పిలిచాలనుకో, ప్రార్థన చేయమంటే వచ్చి చేయండి. ఓకేనా, అంచెం చెప్తాం, ఏది కానుకల గురించి చెప్తా ఉంటాము, ప్రార్థన చేయమ్మా అని, వాక్యం కొరకు చేయమ్మా అని, అలా చేస్తా ఉంటే అప్పుడు అది మీకు కావాల్సిన ఆశ. వాక్యం చదువుకోలేకపోతున్నాను, పాటలు పాడలేకపోతున్నాను, నేను దేవుళ్ళు ఎదగలేకపోతున్నాను, ఒక్కొక్కరికి వాక్యం చదవటానికి రావట్లేదు. ఏమ్మా, ఏం లేకపోతే దేవుడు రేపు అడుగుతాడు, యేసయ్య అడుగుతాడు, ఎక్కడికి? పరలోకానికి వెళ్ళినాక అడుగుతాడు, అయ్యా నీకు ప్రార్థన వచ్చా? నాకు రాదయ్యా, నిన్నేమో కానీ నాకుంటుంది, ఏం నేర్పాయా, కానీ దేవుడి తెలుసులేంటి నేనేం నేర్పుతున్నాను. అలాగా ఈ పరలోక సంబంధించిన వాటి గురించి మొదటగా నా నీతిని, నా రాజ్యమును మొదటగా ఎతకమంటారు, దాని గురించే మనం సిద్ధపడాలి. కానీ ఇక్కడ మనం దేని గురించి అడుగుతున్నాము? లోక సంబంధమైన వాటిని. పక్కింటోళ్ళకి ఇల్లు కొట్టుకుంటున్నారయ్యా, ఇంకా మనకైతే కడుపులో మంట కదా, ఓ ప్రభా వాళ్ళకంటే నాకు ఎక్కువ అయ్యా, ఏం అడుగుతాం అమ్మా? దేవుడు ఆయనకంట అడక్కముందే మనకి ఏం కావాలో తెలుసా వాక్యంలో ఉంది కదా. మనం అడక్కక ముందే మనకి ఏం కావాలో తెలుసు. మనకి ఏం కావాలి? సంతోషంగా జీవించడానికి. ఆస్తులు ఎందుకు ఏమ్మా? కరోనా టైంలో ఆస్తులు కాపాడే ప్రాణాలని ఏం కాపాడలేదు, ఏం మనకు అక్కర్లేదు ప్రభు. అందుకే నేను ఈ స్థితిలోనే ఉండటం నాకు ఇష్టం అంటాడు దావీదు. అంటే దీన స్థితిలో ఎక్కువగా నేను ఉన్నాను అనుకోండి, ఎక్కువగా నాకు డబ్బు కలిగింది అనుకోండి, నేను మర్చిపోతానేమో అని. మనకి ఎంత కావాలో ఎందుకమ్మా? మనకి కష్టపడకుండా, బాధపడకుండా, అప్పుల పాలు కాకుండా మనకుంటే చాలు కదా. ఆ విధంగా దేవుని బిడ్డలమైన మనము దేవుని యొక్క మనకి ఏది కావాలో అదే అడగాలి తప్ప ఈ లోక సంబంధమైన వాటిని కాదు. ఆత్మీయంగా ఎదిగితే ఇక్కడ చూడండి 6వ వచనములో, యోహాను సువార్త 4వ అధ్యాయము 6వ వచనములో యేసయ్య ఎక్కడికి వచ్చాడమ్మా? యాకోబు బావి దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆయన అలిసి ఉన్న రీతిని ఆ బావి యొద్ద కూర్చును. ఆయన అలిసి ఉన్న రీతిని కొంచెం చచ్చిపోయాడు, కానీ ఆయన అనుకుంటే ఆ దాహము తట్టుకోగలదు. ఆయనకు ఆ శక్తి కూడా ఉంది. ఇప్పుడు నాకు బాగలేదు, తట్టుకొని నిలబడుతున్నాను లేదా? చూడండి, నాకు చెమట ఎట్ట కారుతుంది, ఎందుకు కారుతుంది? శరీరంలో ఉన్న బలహీనత వల్ల, నా శరీరంలో ఉన్న
బలహీనత వల్ల ఆ శరీరం తట్టుకోవట్లేదు. కానీ నేను దేవుడిచ్చిన శక్తితో నిలబడ్డాను, కానీ శరీరం మాత్రం తట్టుకోలేకపోతుంది. ఎనర్జీ దేవుడి యొక్క శక్తి నాకు అనుగ్రహించాడు కాబట్టి ఆ శక్తితో నేను నిలబడగలుగుతున్నాను. ఆ శరీరం మాత్రం తట్టుకోలేకపోతుంది. అయినప్పటికీ ఇక్కడ చూడండి, యేసయ్య ఆయన ఏది ఆయన అలిసి ఉన్న రీతిగానే ఆ బావి వద్దకి కూర్చుని నేను అలిసి ఉన్నాడు. ఆయన అప్పటికే ఆయన తిరుగుతానే ఉన్నాడు. పొద్దునుంచి ఆయన ఎన్ని గంటలకు లేస్తాడంట? ఎన్ని గంటలకు లేస్తాడు? యేసయ్య రోజు ఉదయాన్నే ఎన్ని గంటలు లేస్తాడంట? 10 గంటలకు లేస్తాడు కదా. 3 గంటలు 3 గంటలు మనకు తెలుసు అన్నీ, కానీ మనమే పాటించాం. 3 గంటలకు లేస్తాడు యేసయ్య. తెల్లారుజామున 3 గంటలు లేచి ఆయన మోకరించి అందరి కోసం ప్రార్థన చేస్తాడు. అందరి కొరకు ఆయన పడుకునేది రాత్రి 12 అయిద్దంట, 1 గంట అయిద్దంట. ఆయనకి ఎంతమంది శిష్యులు? 12 మంది శిష్యులు. ఆయన మధ్యలో పడుకుంటాడంట యేసయ్య. అటు పక్కన 6, ఇటు పక్కన 6 పడుకుంటాడంట. ఒక పక్క నేను అనుకుంటాను, బాగా యేసయ్యకి ఇష్టమైన శిష్యులు 2 ఉన్నారు కదా. ఒక ఆయన పేతురు, ఒక ఆయన మనం ధ్యానం చేస్తున్నామే యోహాను. ఆయన వీళ్ళిద్దరు బాగా ఇష్టమైన. వాళ్ళిద్దరికి మించి అనుమానపు తోమ ఒక పక్క కొనుక్కుంటాడు. ఆయన పొద్దంతా సువార్త చేస్తా ఉంటే తిరిగి వచ్చి ఆయనకి అనుమానం. ఆ పట్టులో దాచుకొని వచ్చి కొనుక్కున్నప్పుడు, యేసయ్య ఆ ఊళ్ళోకి మనం వెళ్ళకుండా ఉండాల్సింది యేసయ్య. వాళ్ళు మనం వెళ్ళినాక వాళ్ళు రాళ్ళు తీసుకొని పట్టబోయారు, చూసావా? మనం వెళ్ళకుండా ఉంటే పట్టరు కదా. ఆయనకి అనుమానం. తోమాకి ప్రతిదీ అనుమానమే. కనుక కొంతమందికి అనుమానం, చెప్పకముందే అనుమానం. చెప్పకముందే ఇలా చేస్తా అంటే చాలు, ఎందుకు చేసేది అని, ఎందుకు మనం చేయాలి అని ఒక ఆలోచన చేస్తూ ఉంటారు. అనుమానం, చాలా మందికి అనుమానమే పెద్ద రోగం. కనుక ఈయన యేసయ్య అలిసిపోయి సువార్త ప్రకటించే రీతిలో పాపం ఆయన సరిగ్గా నిద్ర లేకపోయినా సువార్త ప్రకటించి వచ్చి ఆ యాకోబు బావి దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు ఇక్కడ ఇంకొక స్త్రీ వచ్చింది. ఎవరు వచ్చారు? సమరయ స్త్రీ అంటారు. సమరయ స్త్రీ, ఓకేనా? అప్పుడు 7వ వచనం, సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకున్నటకు అక్కడికి రాగా ఒక్కతే వచ్చింది. మిట్ట మధ్యాహ్నం. యవ్వనస్తురాలు. అమ్మా, ఆ రోజుల వాళ్ళకి ఏం భయం ఉండదు, ఎందుకంటే వాళ్ళ ప్రాంతమే కాబట్టి. ఆమె కూడా యవ్వనస్తురాలు. మేబీ యేసయ్యకి అప్పుడు 30 సంవత్సరాలు, ఈమెకి ఒక 23 నుంచి 25 అన్ని సంవత్సరాలు ఉండొచ్చేమో అనుకుంటాను. ఎందుకంటే యేసయ్య కంటే చిన్నదే సమరయ స్త్రీ కూడా. ఇద్దరు యవనస్తురాలు. అక్కడ యేసయ్య కూడా యవనస్తురాలు. ఒక్కతే వచ్చింది. ఇక్కడ ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు కానీ ఈమె ఆ స్త్రీ నీళ్లు చేదుకోవడానికి అక్కడికి రాగా ఏమన్నాడు యేసు? నాకు దాహము ఇమ్మని ఆమెను అడిగాను. ఏమడిగానమ్మా? దాహం. ఏ దాహము? ఈయన శరీర సంబంధమైన దాహం కలిగాడు నిజంగానే. లోకములు చాలా దాహాలు ఉంటాయి, ఆ దాహము కాదండి. ఆ దాహంలో ఉన్న వాళ్ళు దేవుడిలో సక్రమంగా ఎదగలేరు. ఏ దాహం? చాలా దాహం ఉంటుంది. ధనం ఇచ్చిన ఉద్యోగ దాహాలు ఉంటుంది, అధికార దాహం ఉంటుంది, రకరకాలుగా. సరే, ఆ సబ్జెక్ట్ వేరేనండి. కానీ ఇక్కడ యేసయ్య ఏమని అడిగాడు? నీలిమని. యేసు నాకు దాహమునకి ఇమ్మని ఆమెను అడిగాను. ఏమి ఇమ్మన్నాడమ్మా? నీలిమన్నాడు. ఆ సమర స్త్రీ రాంగులనే సమర స్త్రీ ఒకతే నీళ్లు చేదుకున్నటకు రాగా యేసు నాకు దాహముకి ఇమ్మని ఆమె అడిగాను. ఆమెని, అమ్మ నాకు కొంచెం నీళ్ళు దాహానికి అమ్మ అని ఆ సమర స్త్రీని అడిగాడు. అడిగినప్పుడు ఇక్కడ 8వ వచనంలో ఆయన శిష్యులు, ఆయనకి 12 మంది శిష్యులు ఉన్నారు కదా. ఆ శిష్యులు ఆహారం కొనడానికి ఊళ్ళోకి వెళ్ళారు, కానీ ఒక్కడే ఉన్నాడు. ఆ శిష్యులేమో 12 మంది ఆహారం కొనడానికి వెళ్ళారు, ఈయన ఒక్కడే ఉన్నాడు. ఉండి 9వ వచనం, ఆ సమరయ స్త్రీ, యూదుడు అయిన నువ్వు సమరయ స్త్రీ అయిన నన్ను దాహముకి ఇమ్మని ఎలాగో అడుగుతున్నామని ఆయనతో చెప్పాను. యేసు ఏమని అడిగాడు? అమ్మ, నీళ్ళు దాహానికి ఇమ్మని అడిగితే
ఏమేమంది? నువ్వు యూదుడు కదా. నువ్వెవరివి? యూదుడని ఎలా పసిగట్టింది? ఇప్పుడు మన చాలా మంది మగవాళ్ళు ఉంటారు. సరే, నేనే వచ్చాను అనుకోండి, నేను పలానా క్యాస్ట్, పలానా కులము అని మీకు ఎలా తెలిసిద్ది? కొంతమంది గుర్తుపడతాం కదా. ఇప్పుడు కొంతమంది మన ముస్లిం సహోదరులు ఉన్నారు అనుకోండి, వాళ్ళు మసీదుకి వెళ్తుంటే గుర్తుపడతారు. స్త్రీలను వరకు వాళ్ళు ముసుగేసుకొని వెళ్తే వీళ్ళు ముస్లిమ్స్ అనుకుంటా ఉంటారు. యూతులు కూడా వాళ్ళకి బారంగి ఉంటుంది. వాళ్ళు వేసుకునే వస్త్రధారణ విధానము తేడాగా ఉంటుంది అనమాట. అందుకే ఆ వస్త్రాన్ని చూసి నువ్వు యూదుడు కదా. ఏమంది? నువ్వు యూదుడు కదా. సమరయులతో నీకు సాగత్యం ఎలా అంటే, సమరయులు అంటే ఏంటి? ఇందాకేం చెప్పాను? వాళ్ళతో సాగత్యం చేరు. యూతులు అంటే పవిత్రులు, యూతులు అంటే గొప్పవాళ్ళు, యూదులు అంటే దేవునితో సంబంధం కలిగిన వాళ్ళని యూదులు భావంతో ఉంటారు. ఈ సమరయులు మాత్రము అనగారిన వారు, బలహీనత కలిగిన వారు అనమాట. వీళ్ళతో ఏం చేస్తారు? వాళ్ళు పొంతున పెట్టుకోరు, సాగత్యము చెయ్యరు. అంటే ఇప్పుడు సపోజు ఇది సమరయ అనుకోండి, ఇప్పుడు ఓల్డ్ వాళ్ళ నుంచి ఆ యూత్లు ఇటు రావాలంటే ఈ స్నేహకాన్ని దాటి అటు వెళ్ళాలి, కోంపల్లి సైడు అటు వెళ్ళాలనుకో. ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఈ ఊరు ఉందని వాళ్ళు ఏం చేస్తారు? చుట్టూ సుచిత్ర మీదకి వెళ్ళిపోయి అటు వెళ్ళిపోతారు అనమాట. సుచిత్ర మీద నుంచి కూడా కోంపల్లి వెళ్ళొచ్చు కదా, అలా వెళ్తారు. అంటే ఎందుకు? ఈ ఊరు నుంచి వెళ్ళటానికి కూడా ఇష్టపడరు వాళ్ళు యూతులు. సమరయ పట్టణంలో నుంచి వెళ్ళటానికి కూడా ఇష్టపడరు. ఎందుకంటే అంత హీన దశలో వాళ్ళు ఉంటారని వాళ్ళు. అందుకే ఆయన అంటాడు, నువ్వు యూదుడు అయిన నువ్వు సమరయ స్త్రీ నైన నన్ను దాహమునకు ఇమ్మని ఎలాగో అడుగుతున్నావని ఆయనతో చెప్పింది. ఎలా అయ్యా, నేను ఇచ్చే నీళ్ళు ఎలా తాగుతావు అని ఆమె. నువ్వు యూదుడు కదా, మేము సమరయులు కదా, మేమిచ్చే నీళ్ళు ఎలా త్రాగుతావు అని యేసయ్యతో చెప్పాను. అప్పుడు ఏలి అనగా యూదులు సమరయులతో సాగత్యము చేయరు. అంటే యూదులు సమరయులతో సాగత్యం మంచిగా ఉండరు, వాళ్ళ సంబంధం బాగుండదు కదా అని 10వ వచనం. అందుకు యేసు, నువ్వు దేవుని వరమును నాకు దాహమునిమ్మని నిన్ను అడుగుతున్న వాడెవడో అదియో ఎరిగి ఉండే నువ్వు ఆయనను అడుగుదువు. ఏమన్నాడు? అందుకేసు, నువ్వు దేవుని వరమును నాకు దాహం ఇమ్మని నిన్ను అడుగుతున్న వాడెవడో అది ఎరిగి ఉండే నువ్వు ఆయనను అడుగుదువు. అంటే ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఏమని అడుగుతున్నాడంటే ఆ స్త్రీని దేవుని రాజ్యంలో చేర్చాలనే ఒక ఉద్దేశంతో, దేవుని యొక్క రాజ్యానికి వారసులాగా చేయాలనే ఉద్దేశంతో ఆమెను దేవుని వరమును దాహమును అడిగినప్పుడు అని చెప్పినప్పుడు ఆయన నీకు జీవజలం ఇచ్చినని ఆమెతో చెప్పాను. నీకు నువ్వు ఇవ్వకపోతే నేను ఇస్తాను. ఏమిస్తా అంటున్నాడు? జీవ జలములు ఎలా ఇస్తాడు? ఆమె ఇంత అనుమానం వేసింది. ఈయన దగ్గర తాడు లేదు, ఈయన దగ్గర చదువుకుంటాను బింది లేదు, నీళ్ళు ఎలా ఇస్తాడు? జీవజలములు ఇస్తా అంటున్నాడు. మళ్ళీ చూడు, దాహం అయిందనేమో అడిగిండు, కానీ ఆమె నువ్వు నేను ఎలా ఇస్తానయ్యా, నేను సమరస్త్రీని కదా, మీరు యూతులు కదా, నేను ఇచ్చి నీళ్ళు మీరు ఎలా తాగుతారు అన్నప్పుడు, సరే నువ్వు ఇవ్వకపోతే నేను ఇస్తాను, నేను జీవజలములు ఇస్తాను అంటాడు యేసయ్య. ఇప్పుడు 11వ వచనం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, చదవండి గట్టిగా. ఏనమ్మా బైబిల్ ఉండే మీ చేతుల్లో? నిద్రపోతున్నారా? గట్టిగా. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొన్నటకు నీకేమీ లేదే. అవునా? నాకిస్తాను జీవజలములు. అసలు నీకాడ తాడు లేదు, చేదుకోవడానికి బిందె లేదు. ఒకంతగా
ఈయనెవడు పిచ్చోళ్ళలాగా ఉన్నాడేమో అనుకుందేమో పాపం. ఈయనెవరు పిచ్చోళ్ళలాగే ఏసీని గుర్తుపట్టలేదండి అప్పటిదాకా. ఎవరో ఒక వ్యక్తి దాహం కలిగి ఉన్నాడు, కానీ నన్ను నీళ్ళు అడిగాడు, ఇప్పుడు ఈయనే నీళ్ళు ఇస్తా అంటున్నాడు. ఈయన దగ్గర చూస్తేనేమో తాడు లేదు, చేదుకోవటానికి బిందె లేదు. ఏంటబ్బా ఆయన ఏదో ఒక ఈ ఎక్కడి నుంచో పిచ్చి హాస్పిటల్ వచ్చాడు పారిపోయి ఇచ్చాడేమో ఏదో అంటే అనుకుంటారు కదా. బావి దగ్గరకు వచ్చి తాడు లేనాడు, నీళ్ళు లేనాడు, నీళ్ళు ఇస్తా అంటే ఎలాగా చెప్పండి. ఈ దగ్గర తాడు ఉంది, బిందె ఉంది చేదుకోవటానికి. అయితే బావిలోని లోతైనది, చేదుకు నీకేమీ లేదే, జీవజలములు ఎలాగూ నీకు దొరికిను? జీవజలములు 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 అంటే ఏంటి చెప్పండి? రెండు అర్థాలు ఉంటాయి. జీవజలములు అంటే రెండు అర్థాలు ఉంటాయి. ఒకటేమో జీవజలములు, దేవుని యొక్క వాక్యమే జీవజలం, దేవుని యొక్క మాటలే. దేవుని మాటలు ఆదివారం వచ్చేది ఎందుకు అనుకున్నాం మనం? ఈ జీవజలములు మనం బాగా నింపుకోవటానికి. ఎడారిలో ఒంటెలు ఉంటాయి కదా, ఎడారిలో ఒంటెలు తెలుసుగా చాలా మందికి. ఒంటెలకి నెలకు ఒకసారి నీళ్ళు తాగుతాయి అంట, నెలకు ఒక్కసారి. అవి బాగా ఒక్కసారి తాగినాయి అంటే నెల ఒకసారి ఇంకా ఎక్కువే ఉంటాయంట. 6 నెలలు ఉంటాయంట, 6 నెలలు ఉంటాయంట. చూడండి నీళ్ళు తాగకుండా మళ్ళీ మనం. ఎందుకంటే వారానికి ఒక్కరోజు తాగుతున్నాం, వారానికి ఒక్కరోజే. మధ్యలో అందుకే కుటుంబ ప్రార్థనని విగ్రహ ప్రార్థనలు పెడుతూ ఉంటాం. మీరు తాగితే అవి మీకు ఎంతో మంచిదని. అయితే ఇంకొక జీవజలం లేదంటే బావిలో ఓటు ఉంటుంది కదమ్మా, వాటిని కూడా ఏమంటారు? ఊరే వాటిని, ఎప్పటికెప్పుడు ఊరే వాటిని జీవజలం. అంటే రోజు రోజు ఉప్పొంగుతూ ఉంటాయి. నువ్వు చేదుకుంటావంటే అవి వస్తూ ఉంటాయి, నువ్వు చేదుకుంటావంటే అవి ఊరుతూ ఉంటాయి అన్నమాట. వాటిని జీవజలములు అంటారు. మన ఆత్మీయ సత్యంలో జీవజలములు అంటే దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యం. మనం ఈ యొక్క నీళ్లను తాగినప్పుడు మనము నూతన ఉత్సవంతో ఉంటాం, నూతన శక్తితో ఉంటాం. అందుకే ఆదివారం వచ్చి ఫుల్గా తాగాలి. ఆదివారం అయితే ఫుల్గా కదా దేవుని యొక్క మాటలు వినాలి. కనుక 12వ వచనంలో చూస్తే దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య అంటుంది సమరస్త్రీ, అయ్యా ఇదిగో ఇది మా తాతల కాలం నుంచి ఈ బావి నీళ్లు తాగుతున్నాం. ఎక్కడి నుంచి తాగుతున్నారమ్మా? తాతల కాలం నుంచి ఈ బావి నీళ్లు తాగుతున్నాం. మా తాతలు తాగారు, మా ముత్తాతల దగ్గర నుంచి మా తాతలు, మా తల్లిదండ్రులు, మేము తాగుతానే వస్తున్నాం. మా పశువులు అన్ని తాగుతానే వస్తున్నాయి. ఇప్పుడు ఈ యొక్క బావి నీళ్ళు వాళ్ళు ఊరెట్టి ఏమని ఈ నీళ్లు త్రాగుడు ప్రతి వాడును పైన వచ్చిన పైన ఈ బావి నీళ్ళు తాగి మాకు ఇచ్చిన మా తండ్రి యాకోబు కంటే నువ్వు గొప్పవాడివా, యాకోబు కంటే నువ్వు గొప్పవాడివా. చూడండి, యాకోబు కంటే, యాకోబు ఎవరు? సరే, యాకోబు తాత పేరు చెప్పండి. అబ్రహామే యాకోబు తాత. యాకోబు కుమారుడు ఎవరు? ఇసాకు కదా. ఇసాకు కుమారుడు ఎవరు? యాకోబే కదా. అప్పుడు యాకోబుకి అబ్రహాము ఏమవుతాడు? తాత అవుతాడు కదా. ఇప్పుడు చూడండి, అందరికంటే గొప్ప విశ్వాసం ఎవరంటే అబ్రహామే. ఓకే, అబ్రహాం దేవుడు, ఇసాకు దేవుడు, యాకోబు దేవుడు. అయితే యాకోబుకే దేవుడు ఈయన, కానీ అది సత్యం మీకు తెలియదు. మనకి సత్యాలు తెలియవు. మనం ఏంటంటే దేవుడి దగ్గరికి పోయినాం అంటే మనకి దేవుళ్ళు వచ్చేయాలి, అంతే. దేవుళ్ళు వచ్చేయాలి. దేవుడి దగ్గరికి పోతే ఏం రావాలి మనకి? సమృద్ధి ఇస్తాడు దేవుడు, ఈనాడు కాదు. దీవిస్తాడు. దీవులన్నీ మన కొరకే. కానీ దేవుళ్ళు ఎలా ఇస్తాడు? నీ ఆత్మీయ జీవితము బలపడుతుంటే. అర్థమవుతుందమ్మా? ఆత్మీయ జీవితం బలపడుతుంటే దేవుడు నీకు దేవుళ్ళు ఇస్తాడు. నువ్వు ఆత్మీయంగా బలపడకుండా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే నువ్వు అదే స్థితిలో ఉంటే,
అదే స్థితిలో దేవుడు ఎంత మాట్లాడినా ఏ లాభం? ఏ లాభం లేదు కదా. మనం పాడింది పాడరా పాసపడలే దాసుడు అన్నట్టుగా ఎంత చెప్పినా కానీ, మేము ఎంత చెప్పినా కానీ ఈ చెవులో ఇచ్చినారు, ఈ చెవులో తిరుగు అంతే. ఇక్కడ వదిలేసి పోతాడేమో, పాపం మడత పెట్టి వాళ్ళు దిల్లిపేసి మంచిగా మడతేసి పెట్టిపోతారు అంతే. ఇంక మనం ఏం నేర్చుకోవట్లేదు, ఎదగట్లేదు వాక్యంలో. వాక్యంలో ఎదుగుతుంటే నువ్వు ఎలా ఉండాలంటే రోజుకు రోజు నువ్వు దేవునికి సన్నిధికి వస్తావే, అదే దేవుడికి తెలిసిపోయింది, నీ క్రమం తెలిసిపోయింది దేవుడికి, నీ ఆశ తెలిసిపోయింది దేవుడికి. అప్పుడు నిన్ను హెచ్చిస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హెచ్చిస్తూ ఉంటాడు అంతే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ 13వ వచనం చూస్తే, అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా తప్పి కొనును, నేను నీళ్లు త్రాగు వాడెవడును తప్పికొను, నేనిచ్చి నీళ్లు త్రాగువాడు వాడెప్పుడును తప్పికొన్నాడు. చూడండి, ఈ మళ్ళీ ఈయన మొదటికి వచ్చాడు ఏందబ్బా, మళ్ళీ నాకు నీళ్ళు ఇస్తా అంటున్నాడు ఏంటి? ఈ నీళ్ళు అయితేనేమో మళ్ళీ తప్పికొంటాడు, నేను ఇచ్చి నీళ్ళు తాగితేనేమో మీరు ఎప్పటికీ తప్పికొంటారు. అసలు ఈయన ఎట్లా ఎత్తాడు? బావిలోకి దిగి స్పైడర్ మ్యాన్ లాగా వస్తాడా ఏంటి? నాకు అనుమానం. అని చూడండి, తాడు లేకుండా నేను ఇచ్చి మళ్ళీ నీళ్ళు ఇస్తా అంటున్నాడు ఈయన, అదే మాట మాట్లాడుతున్నాడు అని చెప్తూ 14 వచ్చిన దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను వానికిచ్చి నీళ్ళు నిత్య జీవమునకై. ఇక్కడ ఇంకా సత్యంలోకి వస్తున్నాడు. సత్యము తెలియజేయటానికి యేసయ్య ఇష్టపడుతున్నారు. సమరయ స్త్రీతో ఇష్టపడుతున్నాడు, ఆమెను సత్యంలోకి నడిపించాలని చెబుతూ, అప్పుడు 10వ వచనంలో ఆ స్త్రీ ఆయనను చూసి, అయ్యా చాలమ్మా, ఒక్క నిమిషం. ఇక్కడ ఏమంటుంది? అయ్యా, నేను ఇచ్చే నీళ్లు తాగితే మీరు ఎప్పుడు తప్పుకుంటారు కదా అంటున్నారు కదా. ఇదేదో బాగుంది, ఆఫర్ లాగా ఉంది. అయ్యా ఆ నీళ్ళు అయ్యా, ఇక నేను ఎప్పుడు బావి దగ్గర రాకుండా. ఏమంటుంది? నేను ఎప్పుడు బావి దగ్గర రాకుండా. చూడండి, ఏనండి ఆశ్రయ అనేసి, అయ్యా నేను కొనుక్కున్నట్లు చేదుకున్నట్టు కింద దూరము రాకున్నట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా, ఏసే నీళ్ళు ఇస్తా అన్నాడు కదా. ఆ నీళ్ళు ఏదో ఒకసారి తాగితే ఇంకా కొనకుండా ఉంటారు, దాహం కలగదు అంటున్నాడు కదా. ఈ నీళ్ళు అయ్యా, నేను రోజు మా ఊరు నుంచి బావిలు ఎక్కడ ఉంటాయమ్మా, ఊరు బయట ఉంటాయి కదా, గవిన ఉంటాయి. ఇంత దూరం నడవకుండా ఆ నీళ్లు నాకు ఇయ్యయ్యా, నేను ఎప్పుడు కొనకుండా ఆ నీళ్లు నాకు ఇయ్యయ్యా అంటుంది. చూడండి ఎంత ఆలోచన కలిగి ఉంటుంది ఆమెకి. అంటే ఆమె ఏళ్ళగా మాట్లాడుతుందో, చట్టరగా మాట్లాడుతుందో, కానీ ఆమె అంటుంది ఆ నీళ్లు నాకు ఇయ్యయ్యా చూద్దాము అని మాత్రం చెబుతుంది. 10వ వచనం, యేసు నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఏమంటుంది? యేసుక్రీస్తు ఏమన్నాడు? నువ్వు వెళ్ళి నీ పెనిమిటి తీసురా, నేను ఆ నీళ్ళు ఇస్తాను, ఆ పెనిమిటిని తీసురా అంటే. ఇప్పుడు ఆమె ఏమంటుంది? 10వ వచనం, ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరే. ఏమంటాడమ్మా? నాకు పెనిమిటి లేడయ్యా, నాకు పెనిమిటి లేడు. పెనిమిటి లేకుండా నీకు 5 పెనిమిట్లు. ఎంతమంది అంటమ్మా భర్తలు? 5 భర్తలు. నీకు 5 భర్తలు ఉన్నారంటున్నావు కదా, ఎలాగా? నాకు పెనిమిటే లేడే అంటే ఆమె 5 నమ్ముకుంది, 5 ఆరాధిస్తుంది. 5 దేవతలే ఉండొచ్చు, దేవులే ఉండొచ్చు, ఆరాధించేవాడు. ఇప్పుడు మనకి యేసయ్య ఎవరు? పెనిమిట్లు అంటాడు. ఇప్పుడు యేసయ్య భర్త. వాక్యం అంటే వాక్యం అనుసారంగా ఇది వాక్య అలంకరణ అంటారు. అంటే భరించేవారు ఎవరు అంటారమ్మా? భరించేవారు భర్త. ఇంతకుముందు చెప్పు, ఆయన యేసయ్య అనేక సందర్భాలు ఆయన యేసు అని పేరు పెట్టకుండా ఆయన అని చెప్తా ఉంటారు.
అంటే ఏంటి ఆయన మనం భరించేవాడు అని. ఈమె ఆరాధించేది ఐదుగురిని దేవుణ్ణి ఆరాధిస్తుందట. ఐదుగురిని దేవుణ్ణి ఆరాధిస్తుంది. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరే, అంటే నీకు ఆమె వివాహం కాలేదు, అయితే ఆ పెనిమిటి కాదు నువ్వు ఆరాధించే పెనిమిటి గురించి చెప్తుంది. నీకు ఐదుగురు పెనిమిట్లు ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు. ఇప్పుడు ఉన్నవాడు కూడా, ఆరోవాడు కూడా నీ పెనిమిటి కాదు. 19 వచ్చిన పెనిమిటి కాడు, సత్యమే చెబితినను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నువ్వు ప్రవక్తని గ్రహించుతున్నావు. ఇందాక ఏమనుకుంది, ఏదో ఒక మామూలు వ్యక్తిని. ఇప్పుడు కొంచెం ఈయన సామాన్యుడు కాదు, ఈయన ప్రవక్త అంటే ఏంటంటే ప్రవచించేవారు, వాక్యాన్ని ప్రవచించేవారు, వాక్యాన్ని వివరించేవారు, వాక్యాన్ని ప్రవచించేవారు ప్రవక్త అంటారు. ఇప్పుడు ఈమె నువ్వు సామాన్యుడు కాదు, నువ్వు ప్రవక్త అని గ్రహించుకుంది. 20 చదవనమ్మా. 20 చాలా నేను ఇంకా త్వరగా వెళ్తాను. ఇక్కడ 20 వచనం మనం చూస్తే స్థలంలో, ఇక్కడ 20 నుంచి 22 వచనాలు మనం చూస్తే, అక్కడ దేవుని యొక్క సన్నిధిలో ఉన్నవారు, దేవుని యొక్క ఆత్మ పొందుకున్న వారు ఏ విధంగా ఆరాధించాలి, ఏ విధంగా స్తుతించాలి అని ఇక్కడ దేవుని యొక్క లేఖంలో చూస్తున్నాం. ఇక్కడ పితరులు పర్వతం ముందు ఆరాధించే గాని ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెబుతురని ఆయన అనగా ఈ సామెత ఇట్లను, అయ్యా అమ్మ ఒక కాలం వస్తున్నది, ఆ కాలం ముందు పర్వతం మీద యెరూషలేము మీదైనా మీరు తండ్రిని ఇప్పుడు నా మాట నమ్మము. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించేవారు, మేము మీకు తెలిసిందని ఆరాధించేవారు రక్షణ యుద్ధంలో నుండి. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో నా తండ్రిని ఆరాధించాలి. నువ్వు ఆ దేవుని ఆరాధించేటప్పుడు ఎలా ఆరాధించాలంట? ఆత్మతో సత్యముతో. దేవుని సన్నిధిలో దేవునికి మనకు కావాల్సిన ఈ బంధం ఏంటంటే, మనము ఆత్మీయంగా ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలి. ఇక్కడ దేవుని సన్నిధి, అందుకే ఇక్కడికి వచ్చినప్పుడు ఒక క్రమంగా, ఒక పద్ధతిగా దేవుని యొక్క భయభక్తులు కలిగి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు ఆరాధించటము, ఆత్మతో సత్యముతో ఆయన నామాన్ని మహిమపరుస్తాం. త్వరగా వెళ్దాం. 24 వచనం, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించే వాళ్ళు ఎలా ఆరాధించాలమ్మా? ఇదిగో చెబుతాను, ఆత్మతో సత్యంతో మామూలు చెబుతా ఉన్నారు అటు. సరే, ఏదైతే 25 ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చినని నేను అడుగుతును. ఇక్కడ ఆమె ఎవరి కోసం చూస్తుందంట? అసలుకి మెస్సయ్య గురించి చూస్తుందంట. మెస్సయ్య అంటే ఎవరు? యేసయ్య కొరకు ఎదురు చూస్తుంది. ఇప్పటిదాకా యేసయ్య మాట్లాడుతున్నాడు, కానీ ఆమె గుర్తెరగలేదు ఇప్పుడు దాకా ఆ యేసయ్య అని. ఫస్ట్ ఏమో ఏదో దాహానికి నీళ్ళు అడిగేవాడు అనుకున్నది, తర్వాత ఏమో ప్రవక్త అనుకున్నది, ఇప్పుడు మెస్సేజ్ అయ్యా, మాకు వస్తాడయ్యా, ఆయన అన్ని వివరిస్తాడయ్యా. ఈ ఆరాధన అంటే ఏంటి, స్తుతించడం ఏంటంటే, మహిమపరచడం అంటే ఏంటి, అవన్నీ మాకు బయలుపరుస్తాడయ్యా. ఆ మెస్సేజ్ గురించి మేము ఎదురు చూస్తున్నామయ్యా అని చెబుతూ 26 వచనం, యేసు నీతో మాట్లాడుతున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. అబ్బా, దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అబ్బా, ఇంకా ఆమె సంతోషం అంతా ఇంత కాదండి, అంతా ఇంత కదా సంతోషం, ఆనందము. యేసయ్య గురించి అనేకమైన యుగాలు ఎదురు చూస్తున్నారు. ఆ యేసయ్యని చూడాలని, మెస్సయ్యని చూడాలని ఇదిగో అనేకమైన సంవత్సరాలు ఎదురు చూస్తున్న ఆ ఎదురుచూపు ఇదిగో ఫలించింది. యేసయ్య నానే వచ్చాడు, ఆ బిడ్డతో మాట్లాడుతున్నాడు. ఆ బిడ్డ యేసయ్య ద్వారా జీవజన్మలు పొందుకోవాలని ఆశపడుతున్న ఆశని దేవుడు అనుగ్రహిస్తూ ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొని, నేనే ఆ మెస్సయ్యను, నేనే ఆ యేసయ్యను అని చెప్పంగానే ఆమెలో ఉన్న సంతోషము. 27 వచనం, ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాటలు చూసి ఆశ్చర్యపడారట. ఆ స్త్రీతో యేసయ్య మాట్లాడుతుంటే శిష్యులు ఆశ్చర్యపడ్డారు. ఎందుకు ఆశ్చర్యపడారంటే,
మత్తయి సువార్తలో అసలుకి ఆ సమరయ స్త్రీలతో ఆ సమరయ పట్టణస్తులతో మాట్లాడదని యేసయ్య చెప్తాడు. అంటే ఎందుకంటే ఆ సమయం కాదని, కానీ ఇక్కడ ఆ సమయం వచ్చింది. కానీ ఇలా సమరయ స్త్రీతో మాట్లాడుతుంటే ఇలా ఆశ్చర్యపోయారు. కానీ యూతులు మనం వాళ్ళతో మాట్లాడము కదా, ఎందుకు యేసయ్య మాట్లాడుతున్నారు అని ఆశ్చర్యపడాడు. మాట్లాడుతూ ఆశ్చర్యపడి, కానీ నీకేమి కావాలని నేను ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నామని ఆయనను ఎవరు అడగలేదు. అడగటానికి ధైర్యం చేయలేదు. ఎందుకు మాట్లాడుతున్నా అని మాత్రం అడగలేకపోయారు. మనసులో అనుకున్నారు ఎందుకు ఈయన మాట్లాడుతున్నాడని. 28 ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసిన అవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడని అని ఆ ఊరిలో చెప్పగా, చూడండి ఆమె దేనికోసం వచ్చిందమ్మా? నేను దేనికోసం వచ్చింది? బావి దగ్గరికి నీళ్ళ కోసం వచ్చింది. నీళ్ళ కోసం వచ్చిన ఆ స్త్రీ ఆ కొండని తెచ్చుకున్న ఆ కొండని ఏం చేసింది అమ్మా? చెప్పండి. కొండ వదిలిపెట్టేసింది. వదిలిపెట్టేదంటే ఒక రకంగా ఆ కొండ ఎత్తుకున్న భుజం మీద కొండ వదిలిపెడితే ఉంటుందా? మట్టి కొండ ఉంటుందా? ఇంకా సంతోషము అంతా వింత కాదు, ఇంక ఎగురుకుంటూ ఊళ్ళోకి వెళ్ళింది. ఆ ఊళ్ళోకి వెళ్ళి ఆమె ఎలా వెళ్ళిందంటే ఆమె మీద ఒక పాట కూడా ఉంటుంది కదా. ఏం పాట ఉంది చెప్పండి? యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా. సంతోషం, ఎగురుకుంటా గంతులు వేసుకుంటా ఇంకా కొండ వదిలిపెట్టేసి యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా వచ్చే ఒకటి పాట. యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా, దాపు చేరి నన్ను చూసి దాహమని అడిగాడమ్మా, దాపు చేరి నన్ను చూసి దాహమని అడిగాడమ్మా, నేనిచ్చి నీళ్ళు నీకు ఎప్పుడు తప్పే కావన్నాడమ్మా, యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా. ఇంకా ఆమెకు సంతోషం, అక్కడ వదిలిపెట్టేసింది. యాకోబు బావి కాడ ఎవరు చూసిందంట? యేసయ్యను చూసింది. ఇంకా సంతోషంతో ఆ ఊర్లోకి వెళ్ళిపోయింది. ఆ ఊర్లోకి వెళ్ళిపోయి ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊళ్ళోకి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషును చూడండి. ఆ ఊళ్ళోకి వెళ్ళి అందరూ పిలిచింది, రండి రండి రండి, ఇదిగో నేను చూసిన ఆ యేసయ్యని, ఆ మెస్సయ్యని. మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నామే, మెస్సయ్య వస్తాడు, యేసయ్య వస్తాడు, లోక రక్షకుడు వస్తాడు, నన్ను ఆదరిస్తాడు, రక్షిస్తాడు, కాపాడుతాడు, పాపం నుంచి విడిపిస్తాడు, సోదరుల నుంచి, కష్టం నుంచి, వేదన నుంచి మనం విడిపించే మన మెస్సయ్య మనకు వచ్చాడు, మన దగ్గరకు వచ్చాడమ్మా, నాతో మాట్లాడాడు. రెండమ్మ సూత్రిగా నేను 29 వచ్చినాం, మీరు వచ్చి నేను చేసిన పని నాతో చెప్పిన మనుషులు చూడండి. ఈయన ఈస్తుగాడ అని ఊరి వాళ్ళు చెప్పగా, వారు ఊరిలోనికి బయలుదేరి ఆయన ఎత్తుకు వచ్చింది. తండోపు తండాలుగా ఆయన దగ్గరికి వచ్చారు. తండోపు తండాలుగా ఆయన చెప్పిన బాయ్ యాకోబు బావి దగ్గర యేసయ్యను చూశానమ్మా, ఎంత గొప్ప మహోన్నతమైన దేవుడు అని చెప్పి 30 వచ్చిన ఆ ఊరిలో నుండి బయలుదేరి ఆయన వద్దకు వచ్చేసింది. అందరూ ఆయన దగ్గరికి వచ్చి ఈ లోక శిష్యులు బోధకుడు భోజనం చేయమని చెప్పి ఆయన వేడుకుంటారు. అందుకైనా భూషించడానికి మీకు తినే ఆహారం నాకు ఉండదని వాళ్ళతో చెప్పాను. ఆహారం తెచ్చారు. ప్రభా నువ్వు భోజనం చేయి అంటే యేసయ్య ఏమన్నాడు? నాకు వద్ద ఇంకా భోజనం, నా కడుపు నిండిపోయింది. ఎందుకంటే ఆ సమరయ ఆ పట్టణం అంతా రక్షించబడుతుంది, ఆ పట్టణం అంతా దేవుళ్ళకి వస్తుంది, ఆ పట్టణం అంతా దేవుని అంగీకరిస్తుంది. ఒక్క స్త్రీ, సమరయ స్త్రీ వల్ల ఆ పట్టణము రక్షణలోకి వస్తుంది. నాకు ఇంక భోజనం అక్కర్లేదు, ఎంతమంది రక్షించబడుతున్నాను నేను. నిజమైన భోజనం మనకి, నిజమైన పానీయం అమ్మ. యేసయ్య ఇచ్చే మాట, యేసయ్య ఇచ్చే వాక్యము మనకి నిజమైన పానీయము. ఆ నిత్య జీవజలములు మనకి ఇవ్వబోతున్నప్పుడు మనకి లోక సంబంధమైన అక్కర్లేదని యేసయ్య చెప్తూ, ఇది 33 శిష్యులు ఆయన భుజించి ఎవడైనా మీరు తెచ్చినామని ఒకరినొకరు చెప్పుకుని యేసు వాళ్ళు చూసి పంపిన వాడిని నెరవేరినట్లు ఆయన ట్రీట్మెంట్ ఇచ్చాను. 35 ఇది 4 నెలలైన తర్వాత కోతకాలం వచ్చిన మీరు చెప్పుతారు. కోత ఇదిగో మీ ఎన్నులెత్తి పొలమునకు చూడండి, ఇప్పుడు తెల్లవారిపోతుందిగా,
కోతకాలము, తర్వాత విత్తువాడు కోయువాడు. కోతకాలం వచ్చును, తర్వాత విత్తుకాలం వచ్చును, కోయకాలం వచ్చును. అంటే దేవుడు వచ్చిన ప్రతి సందర్భంలో దేవుడు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి సమస్తం మనకి అనుగ్రహిస్తాడు. 36 వచనంలో కోయవాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలములు సమకూర్చుకున్నవాడు. నువ్వు ఏది ఎత్తుతున్నావు ఈరోజు? ఓ ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. దేవుని యొక్క ఆత్మశక్తి ద్వారా, ఆత్మ బలం ద్వారా నీలో దేవుని కొరకు జీవించాలని ఆశతో ఉంటే ఆ సమర స్త్రీ ఏ విధంగా అయితే దేవుని కొరకు ఒక్క మాటైనా తెలిసిన వారికి ప్రభు ఇదిగో అమ్మ నా జీవితంలో ఈ కార్యం జరిగించాడు, నాకు మేలు చేసిన దేవుడమ్మ అనే సాక్ష్యం పలకటానికి నీ యొక్క హృదయం, నీ మనసు వస్తుందా ఒకసారి ఆలోచన చేసుకోండి. అందుకే ఇందాక ఆ రూతి సిస్టర్ గారు చెప్తారు, ఇక్కడ చర్చ ఉందమ్మా రండి. చాలా మందికి చెప్తా ఉంటారు, దేవుని సన్నిధికి మనం ఒక ఆత్మని నడిపించగలుగుతాం. ఆ సమరస్య ఆ ఊరు మొత్తాన్ని నడిపించింది. 37 మీరు దేవుని గురించి కష్టపడి లేదు, దాన్ని కోయిటకు మిమ్మల్ని పంపితిని. దీనికోసం పంపించారంట మనని. కోత విస్తారంగా ఉంది. ఆ కోత కోయటానికి నన్ను ఎన్నుకున్నాడు దేవుడు. సమర స్త్రీని ఏ విధంగా అయితే ఏర్పాటు చేసుకున్నాడు, ఆ సమర స్త్రీని ఏ విధంగా అయితే జీవజలములతో దేవుడు నిప్పి ఇది ఆమెని దేవుని బిడ్డగా మార్చుకొని ఆ ఊరిని ఆమె ద్వారా రక్షించుకున్నాడు. యేసయ్య నిన్ను నన్ను అదే ఆలోచనలతో ఇదిగో ఆ జత పనివారుగా, దేవుని యొక్క పనివారుగా దేవుడు మన ఏర్పాటు చేసి 39-42 మనం చూస్తే గవగవ నేను చేసిన నాతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊళ్ళోనే అనేకులు ఆయన వద్దకు విశ్వాసం ఉంచింది. ఏం చేశారమ్మా? అనేకులు ఆ యేసయ్యను చూసి విశ్వాసం పెట్టారంట. ఈరోజు మన పరిస్థితి ఏంటి? సమర స్త్రీ ఏ విధంగా అయితే దేవుని కొరకు సమర్పించుకుందో ఆ సమర్పణ నీళ్ళు నాలో ఉందా? ఒకసారి ఆలోచన చేయండి. క్రైస్తవంగా మనం జీవించిన కాలం ఇంత వివరంగా ఏ ఒక మరి దైవజనుడు ఇంతగా వివరించలేరు. ఎందుకంటే మరి పాయింట్ చెప్పటం, ఏదో ఒక అంశం చెప్పి కొండ మీదే ప్రసంగం చేయొచ్చు. మరి కొండనే విడిచిపెట్టేసింది, కానీ మనం ఏం విడిచిపెడుతున్నాం అనే దాని మీద ఒకసారి ప్రసంగం చేశాను. ఇక్కడ ప్రియ దేవుని పెట్టారా, మరి దేవుని యొక్క మాట విందే ఆ సమరస్త్రీ. ఆ మాట చొప్పున ఆ సమరయ్య ఆ పట్టణంలోకి అందరినీ అక్కడ ఉన్న వారందరినీ వాళ్ళ హృదయాలు మార్చింది, వాళ్ళ మనసును మార్చింది, వాళ్ళ జీవితాలు మారిపోయింది. ఈరోజు మన జీవితాలు మారినాయా? మనం మారిన జీవితాల ద్వారా ఏదైనా జీవితాలు మార్చగలుగుతున్నామా? ఒకసారి ఆలోచన చేసుకొని ఆ సమర స్త్రీ ఏ విధంగా అయితే దేవుని కొరకు సమర్పించుకుందో, దేవుని పని నిమిత్తం వాడబడిందో, ఈరోజు నువ్వు నేను కూడా వాడబడాలని కోరుకుంటూ, అది నిజమైన ఆశీర్వాదం, అది నిజమైన నిత్యత్వం. కనుక ఆ నిజమైన ఆశీర్వాదం మీరందరూ పొందుకోవాలని, దేవుని యొక్క నిత్యత్వంలో ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిసిన కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన, ఎన్నో వాక్య నిమిత్తము